ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధులారా, భూలోక వైకుంఠం శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయ యొక్క విశిష్టతని మన మోహనవాణి ఛానల్ ద్వారా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. వైష్ణవ దివ్య దేశాలని 108 ఉన్నాయండి. అంటే అష్టోత్తర శతము అంటాం కదా. వాటిల్లో అత్యంత ప్రధానమైనది భక్తుల చేత పెద్ద కోవెల, పెరియ కోవిల్ తమిళ పదం అని కొనియాడబడేటటువంటి ఈ శ్రీరంగంలో ఉండేటటువంటి అరుల్మిగు రంగనాథ పెరుమాళ్ ఆలయం యొక్క మహిమలని, అలాగే స్వామి ఆవిర్భవించినటువంటి చరిత్రని ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. శ్రీరంగం రంగనాథుడి యొక్క విగ్రహం మానవులు చెక్కింది కాదు. ఇది ఒక స్వయంభూమూర్తి. చాలా చోట్ల మనకి స్వయంభూవులు కనిపిస్తూ ఉంటారు. అటువంటి స్వయంభూ విగ్రహం ఇది. అంటే తనంతట తాను ఆవిర్భవించినటువంటి స్వామి యొక్క స్వరూపం. బ్రహ్మదేవుడి యొక్క కఠోర తపస్సుకు మెచ్చుకొని శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం నుండి ప్రణవాకార విమానంతో పాటుగా రంగనాథుడుగా ఆవిర్భవించి దర్శనమిచ్చాడు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు ఈ విగ్రహాన్ని సూర్యవంశపురాజు అయినటువంటి ఇక్ష్వాకు మహారాజుకు బహుమతిగా ఇచ్చాడు. రామచంద్రుడి యొక్క ఎంతో పూర్వీకుడు ఇక్ష్వాకు మహారాజు. ఆ ఇక్ష్వాకు మహారాజు కుమారుడు కుక్షి. ఆ కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షి కుమారుడు బాణుడు. ఆ తర్వాత అనరణ్యుడు 5వ తరం వాడు. ఈ విధంగా దశరథ మహారాజు, తర్వాత రాముడు, రాముడు తర్వాత లవకుశం. ఇలా రాముడి యొక్క వంశం. అందుకనే ఇక్ష్వాకు కులా తిలక ఇకనైనా పలుకవ రామచంద్ర అని రామదాసు కీర్తించాడు. అటువంటి ఇక్ష్వాకు ప్రభువుకి బ్రహ్మదేవుడు ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇదే సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు రావణ వధ అనంతరం తనకు సహాయం చేసినటువంటి విభీషణుడికి కృతజ్ఞతగా ఈ శ్రీరంగనాథ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి లంకా నగరానికి తీసుకువెళ్ళమని చెప్పాడు. విభీషణుడు లంకా నగరానికి వెళ్లే మార్గంలో అయోధ్య నుంచి కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి చంద్ర పుష్కరిణి అనేటువంటి ఒక దీవిలో ఈ విగ్రహాన్ని కింద పెట్టాడు. చూడండి, అక్కడ చోళరాజు ధర్మవర్మ గారు ఆయనకి స్వాగతం పలికాడు. విభీషణుడు తన పూజను ముగించుకొని మళ్ళీ విగ్రహాన్ని పైకి లేపటానికి ప్రయత్నించాడు. కానీ ఆయన వల్ల కాదు. స్వామివారు అక్కడ నుండి కదలడానికి నిరాకరించాడు. గోకర్ణ క్షేత్రంలో ఏ విధంగా రావణాసురుడు తెస్తున్నటువంటి ఆత్మలింగాన్ని వినాయకుడు కింద పెడితే కదలలేదో అదే విధంగా స్వామి విభీషణుడికి దర్శనమిచ్చాడు. భక్త సులభుడు కదా. విభీషణ, నేను కావేరీ గట్టునే ఉంటాను, దక్షిణం వైపు చూస్తూ ఉంటాను. మామూలుగా ఎక్కడైనా భగవంతుడి యొక్క విగ్రహాలు ఉంటే తూర్పు వైపు ఉంటాయి 90%. ఎక్కడైనా ఒక 10% ఉంటే పశ్చిమ ముఖంగా ఉంటాయి. అంతే తప్ప దక్షిణ ముఖంగా ఉండేది కేవలం దక్షిణామూర్తి ఒక్కడే. మిగతా అందరూ కూడా తూర్పు ముఖం లేదంటే పశ్చిమ ముఖం. ఇక్కడ దక్షిణ ముఖంగా చూస్తూ ఉంటాను అన్నాడు. ఎందుకని?
దక్షిణం వైపు కదా ఉంది లంకాద్వీపం. అందుకని అప్పుడు విభీషణుడు ఉత్తరంగా తిరిగి స్వామిని ఉపాసించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా మన ఇంట్లో ఈశాన్య దిక్కున స్వామి పడమర వైపు తిరిగి ఉండేటట్టుగా పెట్టుకొని మనం తూర్పు వైపు తిరిగి పూజ చేసేటట్టు ఒక రకం. అలా కుదరనప్పుడు స్వామి దక్షిణ దిక్కుకు చూస్తూ ఉంటాడు, మనం ఉత్తర వైపు తిరిగి పూజ చేస్తూ ఉంటాం. అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఈ రెండు దిక్కుల్లో ఎక్కడైనా పూజా మందిరం మనం పెట్టుకుంటాం సహజంగా. ఇక్కడ స్వామి కూడా ఏం చెప్పాడు, నేను దక్షిణం వైపు నీ లంక వైపు చూస్తూ నిన్ను అనుగ్రహించాలి అనుకుంటున్నానయ్యా అన్నాడు. అలా ఏర్పడిందే ఈ శ్రీరంగ క్షేత్రం. మేము ఇప్పటికి ఒక 2 సార్లు వెళ్ళటం తటస్థించింది. మా అక్కయ్య గారు వాళ్ళు కూడా కొంతకాలం ఈ శ్రీరంగంలోనే ఉన్నారు. అందువల్ల కూడా 2 సార్లు దర్శించటం జరిగింది. సరే, ఇక 14వ శతాబ్దంలో సుల్తానుల యొక్క దండయాత్రల సమయంలో ఈ శ్రీరంగం అళగిరి మణవాళన్ అనే పేరుతోటి ఉత్సవం మురుతున్నది. అంటే ఉత్సవాలప్పుడు పంచలోహ విగ్రహాలను ఊరేగిస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటాడు. ఆ ఉత్సవ మూర్తికి పేరేంటి? అళగియ మణవాళన్. అళగియ అంటే అందమైన అని అర్థం. అంటే ఆ విగ్రహాన్ని రక్షణ కోసం అనేక ఊర్లకు తరలించారండి ఆ పూజారులు. ఇది ముస్లింల యొక్క దాడులకి రక్షించుకోవడానికి. దాదాపు 60 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి మీదుగా ఈ విగ్రహాన్ని మళ్ళీ శ్రీరంగానికి తీసుకొచ్చారు అర్చక స్వాములు. ఆ విగ్రహం మళ్ళీ తిరిగి శ్రీరంగానికి వచ్చినప్పుడు అది నిజమైన విగ్రహమేనా అనేటువంటి సందేహం కొంతమందిలోకి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అంధుడైనటువంటి వృద్ధుడు స్వామివారికి సమర్పించినటువంటి తీర్థాన్ని, తులసిని వాసన చూసి ఆయన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ ఇది మన పెరుమాళ్ అన్నాడు. పెరుమాళ్ అంటే స్వామి అని. ఎన్బెరుమాణి అంటారు వాళ్ళు ఆళ్వార్లు. ఇది మన పెరుమాళ్ళు, మన స్వామివారే అని గట్టిగా చెప్పాడు. ఆనాటి నుండి శ్రీరంగం అళగియ మణవాళానికి మనస్వామి అనేటువంటి తిరునామం స్థిరపడిపోయింది. అళగియ మణవాళన్ అంటే ఈయన మనస్వామియేను అని తమిళంలో పదానికి తెలుగు అర్థం. ఆలయంలో అద్భుతమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశేషాలను మనం చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద పూజా నివేదనలు జరిగే ఆలయం అండి. దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది ఈ గుడి. ఈ గుడికి 7 ప్రాకారాలు ఉన్నాయి, 21 గోపురాలు ఉన్నాయి. అత్యంత బ్రహ్మాండంగా అలరారుతున్నదండి. ఇక రాజగోపురం ఆసియాలోని అతి ఎత్తైనటువంటి గోపురాల్లో ఇదొకటండి. ఈ రాజగోపురం ఎత్తు 236 అడుగులు ఉంటుంది. ఇక్కడ స్వామి యొక్క రూపం చాలా ఒక వింతగా ఉంటుంది. ఎక్కడైనా స్వామి రూపం నిలబడుకొని ఉంటుంది. మన వెంకటేశ్వరుడు నిలబడుకొనే ఉంటాడు. రామాలయాల్లో రాముడు, లక్ష్మణుడు, సీత నిలబడే ఉంటారు. ఆంజనేయ స్వామి నిలబడే ఉంటాడు. కానీ ఇక్కడ శేష శయన రంగనాథుడుగా ఉంటాడు. మూల విరాట్ అయినటువంటి రంగనాథ స్వామి ఆదిశేషుడి మీద దక్షిణం వైపు ముఖమండలాన్ని, పడమర వైపు శిరస్సుని, తూర్పు వైపు పాదాలని పెట్టి లంకలో ఉన్నటువంటి విభీషణుని అనుగ్రహిస్తున్నట్లుగా ఒక శయన ముద్రలో మనకు దర్శనమిస్తాడు. ఇటువంటిదే నెల్లూరులో తల్పగిరి రంగనాథ స్వామి గుడి కూడా. అంటే శ్రీరంగం పోలేనటువంటి మనలాంటి వాళ్ళకి, కొంతమంది భక్తులకి అనుగ్రహించడానికి రంగనాథ స్వామి ఆ విధంగా తల్పగిరి రంగనాథుడుగా నెల్లూరులో ఉంటాడు. మూలాపేట మన పెన్నా నదికి ఒడ్డునే ఉంటుంది ఆ గుడి. మేము 3 ఏళ్ళు ఉన్నాం ఆ ఊళ్ళో. ఎన్నోసార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.
అక్కడే పాల్గొన్న శుద్ధ పౌర్ణానికి రథోత్సవం జరుగుతుంది అద్భుతంగా. సరే, మూలికా విగ్రహం, మూల విరాట్ విగ్రహాన్ని సుదై అనేటువంటి ప్రత్యేక మూలికా మిశ్రమంతో తయారు చేశారు. అందువల్ల ఈ విగ్రహానికి సంప్రదాయ అభిషేకం చేయరండి. దానికి బదులుగా తైలకాపు అంటే మూలికలతో ఉన్నటువంటి తైలాన్ని పూతగా పోస్తారు స్వామి యొక్క విగ్రహానికి. ఇక్కడ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు ఏంటంటే వైకుంఠ ఏకాదశి. ఒక్కసారి వైకుంఠ ఏకాదశికి అక్కడికి వెళితే ఎంత ఆనందంగా ఉంటుందో, నాకైతే ఆ భాగ్యం కలగలేదు. ఇక్కడ పగల్పత్తు, ఇరాపత్తు అనేటువంటి 2 ఉత్సవాలు జరుగుతాయి. అంటే పగలపూట జరిగేది, రాత్రిపూట జరిగేది. ఇది శ్రీరంగంలో జరిగేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ. ఈ రోజున పరమపదవాసల్ అంటే వైకుంఠ ద్వార దర్శనం, కొంతమంది స్వర్గవాసల్ అని కూడా అంటారు, స్వర్గద్వారం. మన వైపు కూడా అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అంటే ఉత్తరం వైపుగా ఉండే ద్వారంలోకి వెళ్ళి మనం స్వామిని దర్శించుకుంటాం. స్వామి దక్షిణ ముఖంగా ఉంటాడు. మన నవరత్న ఖచ్చితమైనటువంటి వస్త్రాన్ని స్వామివారికి సేవలో సమర్పిస్తారు ఆ రోజున. అటువంటి దర్శనమిచ్చే దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది. నవరత్న ఖచ్చితమైనటువంటి వస్త్రం తయారు చేస్తారు, ఆ వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఆళ్వార్ల చేత మంగళాశాసనం చేయబడినటువంటి 12 మంది ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధ పాశురాలు మారుమూగేటటువంటి ఈ పుణ్యభూమిని ఈ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఆ పెరుమాళ్ళ యొక్క అనంతమైనటువంటి కృపా కటాక్షాలకి మనం నోచుకోవాలండి. ఈ ఆలయ ప్రాంతం ఎక్కడుంది అంటే తిరుచురాపల్లి, వాళ్ళు తిరుచి అంటారు తమిళం వాళ్ళు, మనం తిరుచురాపల్లి అంటాం. తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మనం విళ్ళుపురం మీదుగా ట్రైన్ కూడా ఉన్నది, ఏది తిరుపతి నుంచి. అలాగే చెన్నై పోతే చెన్నై నుంచి చాలా బస్సులు కూడా ఉంటాయి. తిరుపతి నుంచి కూడా కొన్ని బస్సులు తిప్పుతున్నారు. ఈ తిరుచిరాపల్లి చాలా దూరం తిరుపతి నుంచి సుమారుగా ఒక 450 కిలోమీటర్ల పైగా ఉంటుంది ఈ తిరుచిరాపల్లి. ఈ తిరుచిరాపల్లి నదికి అవతల వైపు ఉండేది తిరుచి, నదికి యువతల వైపు ఉండేది శ్రీరంగం. కావేరీ నది తీరంలో ఉంటుంది. అంతేకాదండి, పంచభూత లింగాలలో జలలింగంగా చెప్పబడేటటువంటి జంబుకేశ్వరం కూడా ఇక్కడే ఉంది. జంబుకేశ్వరంలో జలలింగం ఉందని మనం చెప్పుకున్నాం కదా గతంలో పంచభూత లింగాల గురించి. ఆ పంచభూత లింగాలలో జలలింగం కూడా జంబుకేశ్వరం ఈ శ్రీరంగానికి పక్కనే ఉంటుంది. అయితే ఈ శ్రీరంగంలో ఈ గుడి ఉండే ప్రాంతాన్ని తిరువాణై కోవిల్ అంటారు. తిరువాణై కోయిల్, అక్కడ పిలిచే పేర్లు ఇవన్నీ. చక్కగా కావేరీ నదిలో స్నానం చేసి మనం బయటకు వస్తే పెద్ద రోడ్డు, ఆ రోడ్లో వస్తే ప్రధాన గోపురం, ఆ గోపురం కూడా లోపలికి వెళితే 7 ప్రాకారాలు దాటితే లోపల స్వామివారు కొలువై ఉంటాడు, శయనమూర్తిగా ఉంటాడు ఆదిశేషుడి మీద. అలా శయనమూర్తిగా ఉండే గుడులు చాలా చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇది. అలాంటిదే మన నెల్లూరులో కల్పగిరి రంగనాథ స్వామి గుడి కూడా ఉంటుంది. అటువంటి మహత్తరమైనటువంటి 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటైనటువంటి ఈ శ్రీరంగనాథ పెరుమాళ్ళుని జన్మలో ఒక్కసారైనా దర్శించుకొని ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి మనం పాత్రలు. ఇప్పటికి కూడా విభీషణుడు ఒక చిరంజీవి, సప్త చిరంజీవుల్లో ఆయన కూడా ఒకడు.
ఆయన ప్రతిరోజు ఈ శ్రీరంగానికి వచ్చి స్వామివారు వాళ్ళకి ఇలవేల్పు ఆ విభీషణుడికి చక్కగా స్వామిని పూజించుకుంటాడు. ఎందుకని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో తనకు లభించింది, కానీ తన లంకకు తీసుకువెళ్ళలేకపోయాడు కింద పెట్టడం వల్ల. అందుకని తానే వస్తాడు. అంతేకాదు స్వామి కూడా లంక వైపే చూస్తూ ఉంటాడు తన భక్తుల్ని రక్షించటానికి. అంతటి భక్త సులభుడు ఆ రంగనాథ స్వామి. అటువంటి రంగనాథ స్వామి యొక్క దివ్యానుగ్రహం వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు, మన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న మన అక్కునూరి వారికి ఆ రంగనాథ పెరుమాళ్ అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి సర్వేషాం.